వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా డ్రీమ్స్ స్టూడియో. ఈరోజు మనం బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కొద్దిగా చింతపండు వాటర్లో వేసి నానబెట్టుకోండి. ఆనియన్స్, టమాటోస్, బెండకాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఈ ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఎర్రగా వచ్చే వరకు. తర్వాత టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు వేసి పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి వేసి కొద్దిగా వాటర్ వేసి ఈ బెండకాయలు కొద్దిగా 50% ఉడికే వరకు మూత పెట్టి సిమ్లో ఉడికించుకోండి. తర్వాత ఈ చింతపండు పులుసు మొత్తం ఇందులో వేసేసి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టి సిమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. దించేటప్పుడు ఇందులో కొద్దిగా సాంబార్ పొడి వేసుకున్నారంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.